వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దీక్షా దివస్ ను పురస్కరించుకొని కాలోజీ జంక్షన్ లో హనుమకొండలో చాలా మంది ఇక్కడ ప్రముఖ నేతలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారు ఒకసారి దీక్షా దివస్ సందర్భంగా నమస్తే సార్. ఇప్పటి వరకు దీక్షా దివస్ అంటేనే ఒక ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన రోజుగా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఇప్పుడు స్వాతంత్రోద్యమానికి ఎంత ఉందో తెలంగాణ దీక్షా దివస్ కూడా అంత ప్రయారిటీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. మీరేం చెప్పదలుచుకున్నారు సార్ దీని గురించి? ఈ దీక్షా దివస్ అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఒక జాతి స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం, స్వయం పాలన కోసం, ఆత్మగౌరవం కోసం దశాబ్దాల కాలం పాటు పడ్డటువంటి ఆవేదనను ప్రజాస్వామ్యయుతంగా 9 సంవత్సరాలు కేసీఆర్ గారు 2000 సంవత్సరం నుండి 2009 వరకు అనేక ప్రజాస్వామ్య ప్రక్రియల ద్వారా తెలంగాణ ఆర్తనాదాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించి తెలంగాణ సాధించడానికి ప్రజాక్షేత్రాన్ని, ఎన్నికలను, భావజాలాన్ని, పార్టీల అంగీకారాన్ని సంపాదించినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో ఘోరమైనటువంటి కుట్రలు కొనసాగుతున్నటువంటి క్రమంలో దీక్షను ఎంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఇది తెలంగాణ దీక్షా దివస్ అంటే తెలంగాణ రక్షా దినం. ఆ రోజు తెలంగాణ సాధించడం కోసం, తెలంగాణ కోసం దీక్షా దీక్షను చేయడం జరిగింది కేసీఆర్ గారు. ఆ స్ఫూర్తితోని తెలంగాణను శాశ్వతంగా రక్షించుకోవడం కోసం ఇది స్ఫూర్తి దినం మా అందరికీ. సాధించబడ్డటువంటి తెలంగాణలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా దుర్మార్గపు పాలనతో మళ్ళీ తెలంగాణను ఏ రకంగా సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నాలు, దోపిడీ చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయో, ఆనాడు జై తెలంగాణ అనని వాళ్ళ చేతిలో ఇవాళ తెలంగాణ ఎటువంటి దోపిడీకి గురైతా ఉన్నదో ఆ స్థితి నుండి పరిరక్షించుకోవడం కోసం ఖచ్చితంగా ఈ దీక్షా దివస్ను మేము స్ఫూర్తి దినంగా, రక్షా దినంగా పరిగణిస్తాం. ప్రతి సంవత్సరం తెలంగాణ జాతి ఉన్నంత వరకు 29 నవంబర్ ఏదైతున్నదో తెలంగాణ జాతి చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం. బహుశా ప్రపంచంలో నాకు తెలిసి అనేక పోరాటాలు జరిగినాయి, కానీ ఒక నాయకుడు తెలిసి కావాలని తన ప్రజల ఆకాంక్ష కోసం ప్రాణత్యాగానికి ఒడిగట్టినటువంటి ప్రయత్నం, అటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి చరిత్ర ఎక్కడ కూడా మనకు కనబడదు. అంటే కేసీఆర్ గారికి ఉన్నటువంటి నిబద్ధతకి ఇది నిదర్శనం. కాబట్టి ఈ తరం పిల్లలకు ఇవాళ తెలంగాణ జాతి ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డదో అనేది మా తరానికి, మొన్న తెలంగాణ సాధించబడే వరకు 15-20 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈరోజు 15 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు జరిగినటువంటి చరిత్ర తెలియదు. కాబట్టి తరతరాలుగా ఈ దీక్షా దివస్ రూపేణా తెలంగాణ జాతికి జరిగినటువంటి ద్రోహం, దాని పరిష్కారం కోసం కేసీఆర్ గారు చేసినటువంటి ప్రాణత్యాగ నిర్ణయం, తదనంతర పరిణామాల్లో తెలంగాణ సాధించబడ్డ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వాన సాగినటువంటి పాలన ఇటువంటి అద్భుతమైనటువంటి, అపురూపమైనటువంటి పాలన సాగించిందో, దానితో పాటు ఆ తదనంతర పరిణామాల్లో కూడా ఎవరు ఎటువంటి దుర్మార్గానికి ఒడిగడుతూ ఉన్నారు, ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేసిండ్రు అనే స్పష్టత భవిష్యత్ తరాలకు కూడా అందుతూ ఉండాలి అనంటే ఈ దీక్షా దివస్ను శాశ్వతంగా తెలంగాణ రక్షా దివస్గా, తెలంగాణ ప్రజా ప్రయోజనాలను, రాష్ట్ర అభివృద్ధిని పరిరక్షించుకోవడానికి వచ్చినటువంటి ఒక అవకాశంగా, స్ఫూర్తి నింపేటువంటి దినంగా మేము పరిగణిస్తాం. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత కూడా 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కూడా భవిష్యత్తు కూడా ఒక మంచి ప్రణాళికలు, ఎందుకంటే ఏ లక్ష్యంతో అయితే తెలంగాణని సాధించుకున్నామో అది తరతరాలుగా రావాలంటే కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యూహాలు ఉండాలి. దానికి సంబంధించి కార్యాచరణ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ తెలంగాణ అస్తిత్వం కోసం ఎట్లాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుంది సార్? ఈ 2 విషయాలు, తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ దుర్మార్గం కొనసాగింది. ఇక్కడ 2-3 రకాలుగా మనం విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి, చూడాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ దుస్థితి, తెలంగాణ కోసం కేసీఆర్ గారు చేసినటువంటి చిత్తశుద్ధి ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఏదైతే రోడ్ మ్యాప్ వారు అనుకున్నారో ఆ రోడ్ మ్యాప్ క్రమంలో భాగంగా 9.5 సంవత్సరాల కాలంలోనే దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతమైన అభివృద్ధిలో శరవేగంగా దూసుకువెళ్ళినటువంటి రాష్ట్రంగా ముద్ర వేయడం జరిగింది. కాంగ్రెస్ అంటే యూటర్న్, మళ్ళీ చీకటి, మళ్ళీ
2014కు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఏ దుస్థితి అయితే కొనసాగిందో అదే పరిస్థితి పునరావృతం అవుతా ఉన్నది. అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పేటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ది పురోగమన విధానం అయితే కాంగ్రెస్ది తిరోగమన విధానము. ఇవాళ మళ్ళీ తెలంగాణ దేశంలో అన్ని విషయాల్లో వెనుకబడినటువంటి రాష్ట్రంగా చివరికి ఏ స్థాయికి తెలంగాణ పరిస్థితి దిగజారింది అని అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నటువంటి మాట, మేము ఢిల్లీకి పోతే దొంగను చూసినట్టు చూస్తూ ఉన్నారు, అప్పు పుట్టడం లేదు, చెప్పుల దొంగలాగా చూస్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారు పాలనా క్రమంలో హైదరాబాద్ మహానగరంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థలన్నీ హైదరాబాద్ మహానగరానికి వచ్చినాయంటే ఒక డెస్టినేషన్ హబ్గా తెలంగాణను ప్రపంచం చూడడం జరిగింది. ఇవాళ తెలంగాణను ఏ విధంగా చూస్తూ ఉన్నారో ముఖ్యమంత్రి గారి మాటలు నిదాలు. అంటే వీళ్ళకు రోడ్ మ్యాప్ లేదు. రోడ్ మ్యాప్ ఎప్పుడు ఉంటుంది అంటే చిత్తశుద్ధి ఉన్నప్పుడు, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు. కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది, నిబద్ధత ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, కార్యాచరణ ఉంది. కాబట్టి పోరాడి తెలంగాణ సాధించడం జరిగింది. సాధించినటువంటి తెలంగాణను అపురూపంగా తీర్చిదిద్దడం జరిగింది. కాంగ్రెస్కి ఆ రోడ్ మ్యాప్ లేదు కదా. ఒకవేళ కాంగ్రెస్కు రోడ్ మ్యాపే ఉంటే ఎప్పుడో తెలంగాణ వచ్చేది, ఎప్పుడో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి చెంది ఉండేది. కేసీఆర్ గారు మాయాజాలం చేయలే. ఉన్నటువంటి వనరులను సద్వినియోగపరచడం ద్వారా తెలంగాణకు ఉన్నటువంటి వనరులు శక్తి ఎటువంటిది అంటే 2 జీవనదులు ఉన్నటువంటి ప్రాంతం, సారవంతమైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతం, కష్టపడేటువంటి రైతులు ఉన్నటువంటి ప్రాంతం, అన్ని సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం. దీన్ని అన్ని ఇంటర్నలైజ్ చేసి ఆయన ఫలితాలను రాబట్టగలిగిండు. ఇటువంటి రోడ్ మ్యాప్ కాంగ్రెస్కి లేదు, ఆనాడు లేదు, ఈనాడు లేదు. వెరసి తెలంగాణ అంటే మళ్ళీ అన్ని రకాలుగా వెనుకబడేయబడుతున్నటువంటి రాష్ట్రం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులుగా, కేసీఆర్ వారసులుగా, తెలంగాణ అభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేటువంటి నాయకులుగా మేము ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి క్షణం కేసీఆర్ నుండి స్ఫూర్తి పొందుతాం, నిబద్ధతో పనిచేస్తాం. అయితే ఎన్ని కుట్రలు చేసి అనేక ఇబ్బంది పరిస్థితులకు ఎన్నుకున్న నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకోవడం కోసం కూడా దీక్ష దివస్ అనేది కూడా అనివార్యమైనటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో దీక్ష దివస్ను ఇక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంతో పాటు ఇక్కడ ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక వ్యూహంతో ఒక ప్రణాళికాబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు కూడా రచించారు. దీక్ష దివస్ తర్వాత తెలంగాణ ఉద్యమం కళ సాకారం అవడంతో పాటు 10 ఏళ్లు నిర్విరామంగా ఒక అద్భుతమైన పరిపాలన సాగించామంటున్నారు. ఇక్కడ విధి విధానాలు, ఇది దీక్షా దివస్ కాదు, ఇది ఒక రక్షా దివస్గా దీన్ని ఇక్కడ మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారు అభివర్ణిస్తున్నారు. ఇవన్నిటి నేపథ్యంలో ప్రస్తుతానికి రాబోయే రోజుల్లో కూడా ఒక రోడ్ మ్యాప్ అనేది కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉంది. బీఆర్ఎస్ది పురోగమన సిద్ధాంతం అయితే కాంగ్రెస్ పార్టీ తిరోగమన సిద్ధాంతంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇంతటి ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్ తరాలకు కూడా ఇక్కడ దీక్ష దివస్ యొక్క గొప్పతనము, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇవన్నీ తెలియాలన్నా, తెలంగాణ అస్తిత్వం రేపు భవిష్యత్ తరాల్లో నిలబడాలన్నా కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ కాలం ఉన్నంత వరకు, సృష్టి ఉన్నంత వరకు దీక్ష దివస్ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాము. మళ్ళీ ఉద్యమ స్ఫూర్తి ఎప్పటికప్పుడు రగిలిస్తూనే ఉంటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ కాలేజీ జంక్షన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.